బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రాజన్న సిరిసిల్లలో భారీ వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వేములవాడ రాజన్న ఆలయ భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. భక్తులు వర్షంలోనే స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ బాబు యాదవ్ అందిస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా గత రాత్రి నుండి ఎడతెరిపి వర్షం కురుస్తుంది. అంటే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున వర్షం కురుస్తుంది. మనం ఇప్పుడు వేములవాడ రాజన్న ఆలయ ముందు ఉన్నాము. ఇక్కడ శ్రావణం చివరి ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ తరలి వచ్చారు. అయితే రాత్రి నుండి పెద్ద ఎత్తున వర్షం కురుస్తుండటంతో వేలాది మంది భక్తులు వర్షంలోనే తడిసి ముద్దయిపోయారు. అంటే ఒకవైపు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్ లో భక్తులు చాలా తడిచిపోయారు. శ్రావణ మాసం చివరి రోజు కావడంతో ఇక్కడికి తరలి వచ్చారు. అంటే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి గత రాత్రే వేములవాడకు చేరుకున్నప్పటికీ ఈ వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో ఈ ఒక్కరోజు భక్తులను దర్శించుకునే అవకాశం ఉండడంతో ఇక్కడ చాలామంది అంటే పిల్ల పాపాలతోని అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చారు. మనం ఇక్కడ చూడొచ్చు విజువల్స్లో రాజన్న ఆలయం ముందు చాలామంది గొడుగులు పట్టుకున్నారు. మరికొంతమంది మాత్రము మామూలుగానే తడిసిపోతున్నారు. వాళ్ళు చంటి పిల్లలతో ఎత్తుకొని కూడా పోతున్నారు. ఇక్కడ రాజన్న ఆలయం ముందు మాత్రం చాలా అంటే వర్షం వల్ల చాలా భక్తులు ఇబ్బంది పడుతున్నారు. రద్దీగా అయిపోయింది. అయితే ఇది ఇలా ఉంటే మనకు సిరిసిల్ల నియోజకవర్గంలో మాత్రం గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ గత రాత్రి నుండి మాత్రమే వర్షం పడుతుంది. అంటే సిరిసిల్ల వేములవాడ రెండు పట్టణాలతో పోల్చుకుంటే వేములవాడ నియోజకవర్గంలో అత్యధికంగా వర్షపాతం, సిరిసిల్ల నియోజకవర్గంలో కొంచెం తక్కువ వర్షపాతం నమోదైంది. అంటే చాలా జిల్లా వ్యాప్తంగా కూడా రాత్రి నుండి కంటిన్యూగా వర్షం పడుతుంది. అంటే కొన్ని ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యి అంటే వేములవాడ నియోజకవర్గంతో పోల్చుకుంటే సిరిసిల్ల నియోజకవర్గంలో కొంచెం వర్షం తక్కువనే పడింది. అలాగే అంటే మనకు ఎల్లంపల్లి అక్కడి నుండి కూడా మిడ్ మానేరుకు వరద వచ్చి చేరుతుంది. ఇప్పటికంటే మిడ్ మానేరు ప్రాజెక్టులో 27 టీఎంసీలకు గాను 14 పైసలకు టీఎంసీలు నిల్వ ఉంది. ఇక్కడ నుండి అంటే కొంచెం ఇన్ఫ్లో తక్కువ కావడంతో ఇక్కడ నుండి కరీంనగర్ ఎల్ఎండికి 3000 పై క్యూసెక్లు, అలాగే అన్నపూర్ణ రిజర్వాయర్కి 3000 క్యూసెక్లు నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే అంటే దాదాపు అంటే ఇప్పటికే జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అలాగే జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అధికారులందరినీ సమన్వయంతో కోఆర్డినేట్ చేస్తున్నారు. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే అంటే అటు మన నర్మల ప్రాజెక్ట్ దగ్గరికి ఎవరిని కూడా సందర్శకులు వెళ్ళవద్దు, ఎందుకంటే ప్రాజెక్ట్ నిండే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా అక్కడికి వెళ్ళొద్దని చెప్పేసి ఇప్పటికే జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అయితే హెచ్చరికలు జారీ చేశారు. అలాగే జిల్లాలో నుండి చాలా ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి పొరలే అవకాశం ఉంది. ఎవరు కూడా సాహసం చేసి కూడా దాటవద్దు. అలాగే ఎందుకంటే ఏమైనా ప్రమాదం జరిగితే మాత్రం ఇబ్బందిగా అయ్యే అవకాశం ఉంది. అందుకే ఇప్పటికీ అంటే కలెక్టర్ అటు ఎస్పీ ఇద్దరు కూడా చాలా అధికారులు మాత్రం అప్రమత్తం చేసి అధికారులు కూడా అలర్ట్గా ఉండాలి. ఎప్పటికప్పుడు కూడా ప్రజల్ని దాన్ని మెసేజ్ చేస్తూ వాళ్ళని అప్రమత్తంగా ఉంచాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ప్రజలు కూడా అంటే ఇంపార్టెంట్ అయితే తప్ప మాత్రము ఎవరు కూడా బయటకు రావద్దని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశారు. ఇటు పోతే మనకు ఇటు చందుర్తి, రుద్రంగి, అటు వేములవాడ, ఇటు విరినపల్లి, మనం ఎల్లారెడ్డిపేట, గంభీరపేట అంటే అన్ని జిల్లా వ్యాప్తంగా అంతటా కూడా అంటే ఎల్లో అలర్ట్ జారీ మాత్రం కొనసాగుతుంది. కొంత ఈ వర్షం ఈ 2 రోజులు ఉండని చెప్పేసి అధికారులు ఇప్పుడు జారీ చేశారు. ఇప్పుడు కూడా ప్రజలు కూడా ఎవరు కూడా ఇంపార్టెంట్ అయితే తప్ప మాత్రం ఎవరు కూడా బయటకు రావద్దు. అలాగే ఇటు మన పంట పొలాల దగ్గర రైతులు కూడా విద్యుత్ పరికరాలను ముట్టుకోకుండా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు మాత్రం హెచ్చరికలు జారీ చేశారు. ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా పరిస్థితి. కెమెరా పర్సన్ వాసుతో బాబు యాదవ్, V6 న్యూస్, వేములవాడ రాజన్న ఆలయం నుండి.